అమరావతిలో 4వ శ్వేతపత్రం విడుదల చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. యాజ్ ఆన్ టుడే గ్లోబలీ మీరు చూస్తే 0.5% ఆర్గానిక్ అగ్రికల్చర్లో ఉన్నారు. ఇండియాలో 1% ఉన్నారు. మన దగ్గర మాత్రం 8% ఉన్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వీఆర్ ఏబుల్ టు డూ నౌ. ఇంకొక పక్కన మీరు హార్టికల్చర్ ఒకసారి చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ ప్రొడక్టివిటీ, చిల్లీ, కోకో, లైమ్, ఆయిల్ ఫామ్, పపాయ, కోకోనట్, టమాటో. నెంబర్ 2 మనం క్యాజు, మ్యాంగో, టర్మరిక్, స్వీట్ ఆరెంజ్. ఏరియా ఎక్స్పాన్షన్ 14.49 లక్షల హెక్టార్ల నుంచి 17.07 లక్షల హెక్టార్లకు వెళ్ళాం. అదే మరిగా ఈరోజు మైక్రో ఇరిగేషన్ వీఆర్ నెంబర్ 1, నాట్ ఓన్లీ నెంబర్ 1, వీఆర్ డిస్టెంట్ నెంబర్ 1 ఇన్ మైక్రో ఇరిగేషన్. పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్లో మనం ముందుకు వెళ్ళగలిగాం. దేశంలో మైక్రో ఇరిగేషన్లో మీరు ఒకసారి చూస్తే మన దగ్గర టాప్ 10 జిల్లాల్లో 6 జిల్లాలు మనవే. మొత్తం అనంతపూర్ జిల్లాలో 19,716 హెక్టార్లు, కడప 19,704 హెక్టార్లు, ప్రకాశం 19,341 హెక్టార్లు, కర్నూలు 14,028 హెక్టార్లు, చిత్తూరు 12,226 హెక్టార్లు. ఈ ఫస్ట్ 5 మనమే ఉన్నాం. 6 మాత్రం గుజరాత్లో ఒక బనస్కంత ఒకటి ఉంది, 12,229. మళ్ళా 7 వెస్ట్ గోదావరి మన దగ్గరనే 10,656. 2 గుజరాత్లో ఉన్నాయి, ఒక మహారాష్ట్రలో ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్ హార్టికల్చర్లో నెంబర్ 1 ప్లేస్ అనంతపూర్. మీరందరూ కృష్ణా, గుంటూరు అనుకుంటున్నారు. 14,755 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ హార్టికల్చర్ సంపాదించి అనంతపూర్ నెంబర్ 1. నెంబర్ 2 చిత్తూరు 13,015 కోట్లు. నెంబర్ 3 కర్నూలు 11,310 కోట్లు. నెంబర్ 4 గుంటూరు 11,122 కోట్లు. అంటే గుంటూరు ఆల్ కమర్షియల్ క్రాప్స్ ఉన్న హార్టికల్చర్ అగ్రికల్చర్లో 11,122 కోట్లే. నెంబర్ 5 వచ్చి వెస్ట్ గోదావరి 10,895. పామాయిల్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన కడప కూడా మీరు ఒకసారి చూస్తే 2 కలిపి 9,364 కోట్లు. సో దీని ఎఫెక్ట్ ఏంటి? ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల ఎక్కడైతే నీళ్లు తీసుకుపోయాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, హార్టికల్చర్ పంట హార్టికల్చర్ హబ్ చేస్తానని చెప్పాను, వాళ్ళు కూడా టేక్ ఓవర్ చేశారు. దాంతో ఈరోజు హైయెస్ట్ రాబోయే రోజుల్లో నేను అనుకున్న ప్రణాళికలన్నీ పూర్తయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రో ప్రాసెసింగ్, రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్ ఎప్పుడూ ముందుంటాయి. ఇంకా కొంతమంది రాజకీయంగా అరుస్తూనే ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళు అరిసినా ఏం కాదు. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు 90% సబ్సిడీ మైక్రో ఇరిగేషన్కి ఇస్తున్నాం. నోవేర్ ఇన్ ది కంట్రీ 90%, ఓన్లీ 10% ఫార్మర్స్ పెట్టుకుంటారు. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చాం, కార్పొరేషన్ తీసుకొచ్చాం. ప్రొడక్టివిటీ సౌత్ ఇండియాలో హార్టికల్చర్ పంట ఎంత వస్తుందో అంత మన రాష్ట్రంలో వస్తూ ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నాట్ యూపీ, నాట్ బీహార్, ఆంధ్ర ఈజ్ నెంబర్ 1 ఇన్ హార్టికల్చర్. అనిమల్ హస్బెండరీలో వీఆర్ నెంబర్ 4. 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 138 లక్షల మెట్రిక్ టన్నులకు ఇంప్రూవ్ చేయగలిగాం. మీట్లో వీఆర్ నెంబర్ 4. 4.89 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 7.08 లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళాం. ఎగ్ ప్రొడక్షన్లో వీఆర్ నెంబర్ 2. ఇందులో కూడా 1,310 కోట్ల నుంచి
1778 కోట్లు ఎగ్ ప్రొడక్షన్ పెంచగలిగాం. ఇక్కడ ఏ రాష్ట్రంలో సాధించినంత మిల్క్ ప్రొడక్షన్ సాధించామంటే కారణం బ్యాక్వర్డ్ సబ్సిడీ ఇచ్చాం. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే సైలేజ్ 2 రూపాయలకి ఇస్తున్నాం, టీఎంఆర్ 3 రూపాయల 50 పైసలకి ఇస్తున్నాం, కాన్సన్ట్రేట్ ఫీడ్ 4 రూపాయలకి ఇస్తున్నాం. ఆ ఊర్లోనే గడ్డి ఇచ్చేసి ఆఫ్ రేట్కి గడ్డి కమ్యూనిటీతోనే డాక్రాతో తయారు చేసి ఎంత కావాలనో గ్రీన్ ఫాడర్, సైలేజ్, టీఎంఆర్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఫీడ్ 4 ఇచ్చి ముందుకు పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్నోవేషన్ ఒకటి తీసుకొచ్చాం, గోకులం. అది 2 ఎనిమల్స్కి కానీ 4 ఎనిమల్స్కి కానీ 20కి కానీ కమ్యూనిటీ కానీ తీసుకొచ్చి రైతుల పశువులను ఇంటి దగ్గర కట్టేయకుండా ఎక్కడ కావాలంటే అక్కడ కట్టేసుకున్నట్టుగా కమ్యూనిటీ ఓబరైజేషన్ తీసుకొచ్చాం. దిస్ ఈజ్ ఎ బిగ్ ఎక్సర్సైజ్, ఓబరైజేషన్. ఫాడర్ మేము ఇస్తున్నాం, అక్కడనే మిల్కింగ్ చేస్తారు. వాళ్ళ ఎనిమల్స్ అన్ని చూసుకోవడానికి వాచ్ అండ్ వార్డ్ ఆర్ మెయింటెనెన్స్కి డాక్రా సంఘాలకు అప్పచెప్పి వీళ్ళ ఎనిమల్స్ అక్కడ కట్టేస్తే గడ్డి వస్తుంది, ఫీడ్ ఇస్తారు, అవి మెయింటైన్ చేస్తారు, పాలు పిసుకుతారు, మళ్ళీ పంపిస్తారు, వీళ్ళ డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఏం చూసుకుంటే చాలు, అక్కడ పోయి పశువులను చూసుకుంటే ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. దిస్ ఈజ్ వేర్ వి కాల్ ఓబరైజేషన్. గడ్డి ఒకరే పండించగలుగుతారు, సైలేజ్ ఆటోమేటిక్గా వస్తుంది, టీఎంఆర్ ఆటోమేటిక్గా వస్తుంది, కాన్సన్ట్రేట్ ఫీడ్ వస్తుంది. వీళ్ళు మెయింటైన్ అంతా ఒక మనుషులు ఉంటారు, ఒక 2, 3, 5 మంది ఉంటారు షెడ్లో, వాళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళ ఎనిమల్స్ని. పాలు పితికి అవసరమైతే మెషిన్ మిల్కింగ్ పెట్టి విల్ గివ్ మనీ. దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ఓబరైజేషన్. సో దిస్ ఈస్ ది బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యూచర్. ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయల ఆదాయం రావాలంటే వాళ్ళ ఎఫర్ట్, తక్కువ ఎఫర్ట్ విల్ అష్యూర్ సమ్ ఇన్కమ్ ఫర్ దెమ్. ఇంకో పక్కన అక్వాకల్చర్, మన కోస్ట్ అడ్వాంటేజ్ 970 కిలోమీటర్లు ఉంది. హైయెస్ట్ గ్రోత్ ఇన్ ది కంట్రీ, 33.5% గ్రో అయింది. 15,516 కోట్ల నుంచి 41,328 కోట్లు 17-18కి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఇన్ ది కంట్రీ, ఫస్ట్ అక్వాకల్చర్లో మనం ఉన్నాం, ఫస్ట్ ఇన్లాండ్ ఫిష్లో మనమే ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిష్ ప్రొడక్షన్లో 22% మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, 65% ష్రింప్ ప్రొడక్షన్ మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్స్ అన్నీ చూస్తే 45% ష్రింప్ మన దగ్గర నుంచి పోతుంది. ఇది ఈ 4 సంవత్సరాల్లో చేసిన విజయం. కరెంటు ఛార్జీలు కూడా వాళ్ళకు కొంత నష్టం వస్తుందంటే ₹50 తగ్గించాం. నోవేర్ ఇన్ ది కంట్రీ వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇవన్నీ ఆదుకోవడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పెట్టుబడి రైతులకు మీరు ఒకసారి చూసినప్పుడు దగ్గర మన దగ్గర వరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 13,500 చేస్తే మనం 15,000 చేసాం. మొక్కజొన్న 6,500 చేస్తే మనం 12,500 చేసాం. జొన్న 6,500 చేస్తే అట్లా పెట్టాం. చెరుకు 13,500 అయితే మనం 15,000 చేసాం. పత్తి 6,500 15,000 చేసాం. వేరుశనగ 6,500 అయితే 15,000 చేసాం. అపరాలు 6,500 నుంచి 10,000 చేసాం. పొగాకు 6,500 నుంచి 10,000 చేసాం. వేరే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అయితే యాజ్ ఇట్ ఈజ్ పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇచ్చారో అవే ఇచ్చారు. తిత్రిలో దీన్ని ఇంకా పెంచాం, వరికి 20,000 ఇచ్చాం. రాబోయే రోజుల్లో 20,000 విల్ కంటిన్యూ. ఎందుకంటే రైతు ఒకసారి నష్టపోయిన తర్వాత రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తిత్రిలో 20,000 ఇచ్చాం. నిన్న కూడా 20,000 ఇచ్చాం. ఏది పెతాయిలో అది కూడా ఇచ్చి ముందుకు పోయాం. ఇంకొక పక్కన ఇన్పుట్స్ సబ్సిడీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల్లో మనం 3,767 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే పర్చేసింగ్ కోసం, ఎంఎస్పి కోసం లేదు, ఇది ఇన్పుట్ కాదు, ఓకే, ఇది ఇన్పుట్ సబ్సిడీ. అదే మరి ఇంకొక పక్కన 19,000 మొత్తం ఇంత మునిపే చెప్పాను, 19,000 ఈసారి, ముందు 3,767 కోట్లు ఇచ్చాం. మొత్తం 5,400 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా
ఇంకొకసారి మీరు ఇక్కడ చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్లో దానికంటే ముందు ఇంకా ఒక 2-3 విషయాలు వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. దీంట్లో పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ గణనీయంగా తగ్గించాం. 2014-15 నుంచి 17-18 వరకు 4 సంవత్సరాల్లో ఫెర్టిలైజర్ 5,21,000 మెట్రిక్ టన్నులు తగ్గించాం. దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 815 కోట్లు సేవ్ అయింది. ఫార్మర్కి 943 కోట్ల రూపాయలు సేవ్ అయింది. పెస్టిసైడ్స్ 2014-15, 17-18లో 2,209 మెట్రిక్ టన్నులు సేవ్ చేశాం, అంటే తగ్గించాం. దీనివల్ల రైతులకి 1,933 కోట్ల రూపాయలు సేవ్ అయింది. ఒక ఎత్తు వాళ్ళకి సేవ్ అవ్వడం, రెండో పక్కన మీరు చూస్తే దీనివల్ల చాలా వరకు వాళ్ళకు ఆరోగ్యానికి, ఎందుకంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యం మెరుగయ్యే పరిస్థితి వస్తుంది. అదే మరిగా నీతి ఆయోగ్ కూడా మన దాన్ని అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేస్తూ సేంద్రియ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ముందులో ఉంది. జెడ్బిఎన్ఎఫ్ను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముందు చూపు ప్రశంసనీయం. వాతావరణ మార్పులు అనే అంశంపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీ నిన్న నివేదిక సమర్పించింది. ఏపీ విధానాలు దేశమంతటా విస్తరించాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అవేర్ వ్యవస్థ పెట్టాం. పెస్ట్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం మనం. అందుకే మొన్న కూడా ఏ పురుగు, అది గొంగళ పురుగు, కత్తెర పురుగు. కత్తెర పురుగు వస్తే అది 100 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేయగలుగుతుంది. అలాంటిది కంట్రోల్ చేయగలిగాం. సోర్స్ చూసాం, అక్కడనే కంట్రోల్ చేయగలిగాం, అక్కడి నుంచే ఎరాడికేట్ చేసాం. హాట్ స్పాట్ ఎక్కడైతే ఈ తెగులు వస్తుందో అక్కడనే దాన్ని కంట్రోల్ చేయగలిగి చాలా వరకు ఇనిషియల్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేశాం. మనం కంట్రోల్ చేసి ఈరోజు మనం ముందుకు పోగలిగాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు మన దగ్గర మార్కెట్ కమిటీస్, ఈనాం మనం చాలా ఎఫెక్టివ్గా పెట్టాం. 12 మార్కెట్ కమిటీల్లో ఈనాం ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. 2016కి 22 అయినాయి. వీఆర్ నెంబర్ 1. 85% ఈ ట్రేడ్ ఇన్ క్వాంటిటీ టర్మ్స్లో చేశాం. 86% వాల్యూ టర్మ్స్లో ఈనాం మార్కెట్లో చేశాం. 585 ఈనాం మార్కెట్లు కంట్రీలో ఉంటే గుంటూరు మార్కెట్ యాడ్ మంది నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ట్రేడ్, వర్త్ అబౌట్ 4,700 కోట్ల రూపాయలు ఒకే మార్కెట్ యాడ్ ఈ ట్రేడ్ చేయగలిగాం. వీఆర్ నెంబర్ 1. దుగ్గరాల మార్కెట్ కమిటీ ఫస్ట్ ఇన్ ది కంట్రీ 3,530 ఎలక్ట్రానిక్ పేమెంట్స్ చేశారు, 36 కోట్ల రూపాయలతో నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. కాటన్ 92,000 మంది రైతులు బెనిఫిట్ అయ్యారు. 549 రూపాయలు క్వింటాలకు అదనంగా ఆదాయం వచ్చింది. ఇంకొక పక్కన 17 క్వాలిటీ అసెసింగ్ ల్యాబ్స్ సెటప్ చేశారు ఈనాం మార్కెట్లో. దీనివల్ల 2 to 5% రైతులకి అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. సో ఈనాంలో కూడా వీఆర్ నెంబర్ 1. కోల్డ్ చైన్ లింక్ పెట్టాం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ముందుకెళ్ళాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 2015కి టార్గెట్ 5,000 పెట్టుకున్నాం. మనం 50,000 ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నాం. 3 ఏళ్లలోనే 6,278 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 57,250 మందికి మనకు ఉపాధి వచ్చింది. 630 MOUలు సైన్ చేశాం. 202 కమర్షియల్ ప్రొడక్షన్కి వెళ్ళారు. 125 వేరియస్ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 131 అప్రూవల్ స్టేజ్లో ఉంటూ ఇవన్నీ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాయి. ఇందులో కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వినూత్నమైన పాలసీలు మనం తీసుకొచ్చాం. సెపరేట్ బడ్జెట్ ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాం. ఇంకొక పక్కన ఫుడ్ పార్క్స్ని
మనమే కొన్ని ఇచ్చి ఫస్ట్ 8 మంది 5 మెగా ఫుడ్ పార్క్స్, 5 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ మనమే డబ్బులు ఇచ్చి మన పాలసీ కింద తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఎక్స్క్లూజివ్ ఫుడ్ పార్క్స్ ఫర్ అక్వాకల్చర్ అండ్ పౌల్ట్రీ మన దగ్గరనే ఉన్నాయి. ఇంకో పక్కన ఇటీవల గ్రామ్ సమృద్ధి యోజన కింద వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రాజెక్ట్ కింద మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశారు. దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర డ్వాక్రా ఉమెన్ ఉంది, వెరైటీస్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, ఫుడ్ క్రాప్స్ ఉన్నాయి. దీంతో ఇది పెద్ద బూస్టప్ వస్తుంది. టాటా స్మార్ట్ ఫుడ్ లిమిటెడ్ కూడా ఫస్ట్ రెడీ టు ఈట్ ప్లాంట్ కూడా మన దగ్గర పెట్టారు, మైక్రో థర్మల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో. ఇలాంటివన్నీ కూడా వేరియస్ ఇవి తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మొన్నే జెడ్బిఎన్ఎఫ్ మీరు చూశారు. జెడ్బిఎన్ఎఫ్కి ప్యారిస్లో గ్లోబల్ అవార్డు వచ్చింది. 10 గ్లోబల్ అవార్డ్స్ ఇచ్చారు ఇన్నోవేషన్లో, ప్రపంచం మొత్తం వివిధ రంగాల్లో. అందులో మనకు ఇండియాకు వచ్చింది ఒక అవార్డు. ఆ అవార్డు కూడా జెడ్బిఎన్ఎఫ్లో ఫస్ట్ అవార్డు మనకు వచ్చింది. నోబడీ నియర్ టు అస్ ఇన్ జెడ్బిఎన్ఎఫ్. ప్రపంచానికే మనం రాబోయే రోజుల్లో దీన్ని అందించే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన ఇన్ఫ్లేషన్ కూడా మీరు ఒకసారి చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్. ఇటీవల కాలంలో ఇండియాలో ఇన్ఫ్లేషన్ నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ 3 నెలలు ఊరికే చెప్తున్నాం. సెప్టెంబర్లో ఇన్ఫ్లేషన్ 3.70 ఆల్ ఇండియా లెవెల్, మంది ఓన్లీ 1.8. అక్టోబర్లో ఆల్ ఇండియా లెవెల్ 3.38, మంది -1.07. నవంబర్లో 2.33 ఆల్ ఇండియా, మంది -2.17. వాట్ ఈస్ ది రీజన్? రీజన్ ఈజ్ వెరీ క్లియర్. మన రాష్ట్రంలో వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టడం, అదే మరి రైతు బజార్లు చేయడం, ఇంకొక పక్కన అన్ని పంటలు పండించడం, స్వయం సెల్ఫ్ రిలయన్స్ని సాధించడం. అందుకనే ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్కి ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్కువగా వేరే చేస్తారు. ఇన్ఫ్లేషన్ రేట్ రావాలంటే ఆల్ ఇండియా కంటే 100% ఇన్ఫ్లేషన్లో మనం బెటర్గా ఉన్నాం. ఒక యాక్షన్, దర్ ఇస్ ఏ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం చేయగలిగాం. ఇప్పుడు మీరు బడ్జెట్ నేను చెప్పాను, హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయి నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇది ఇప్పటికీ మనం చేయగలిగింది ఒక లెవెల్కి తీసుకొచ్చాం. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్లో వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలైడ్ కూడా కలుపుకుంటే మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి 2 కోట్ల ఎకరాలకు రేపు నుండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ రిసోర్స్ వచ్చినప్పుడు 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఈ 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఒకటి రెయిన్ వాటర్ని గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేయడానికి ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, రిడ్జ్ టు వ్యాలీ రివర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ కన్జర్వేషన్ చేయడం, చెక్ డ్యామ్లు కట్టడం, రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ తీసుకోవడం. చెరువులన్నీ ఇప్పటికే క్యాస్కేడ్స్ ఆఫ్ ట్యాంక్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశాం. వర్షం వస్తే అన్ని చెరువులు నీళ్లుంటాయి. సర్ఫేస్ వాటర్ మెజర్ చేయడానికి ఇప్పటికే ఎవ్రీవేర్ ఇవి పెట్టాం మనం. మొత్తం ఆ వాటర్ ఆటోమేటిక్గా రావడానికి మనం ఇది పెట్టాం. ఇంకొక పక్కన అండర్ గ్రౌండ్ వాటర్కి ఫిజియోమీటర్స్ పెట్టాం. రియల్ టైం మానిటరింగ్ గ్రౌండ్ వాటర్. ఇక్కడి నుంచి అవేర్ సంస్థలో కూర్చుంటే సాయిల్ మాయిశ్చర్ కూడా రియల్ టైం చేస్తున్నాం. సో దట్ ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎంత మాయిశ్చర్ ఉంది, ఏముంది అవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాం. అవేర్ నుంచి రియల్ టైంలో పెస్ట్ అనలైజ్ చేస్తాం. డైరెక్షన్ ఆఫ్ విండో చూసుకొని ఏ డైరెక్షన్లో పెస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది, లేదంటే అక్కడే హాట్స్పాట్లు ఎట్లా కంట్రోల్ చేయాలి, వీఆర్ కంట్రోలింగ్. అందుకే ఈ 4 సంవత్సరాల నుంచి చాలా వరకు పెస్ట్ అంతా కంట్రోల్ చేశాం. ఇంకొక పక్కన మనకు వచ్చింది ఏంటంటే నదుల అనుసంధానం కూడా చేసి మైక్రో ఇరిగేషన్ 1 crore acresకి వెళ్ళాలని.
ఇప్పటికి 35 లక్షల ఎకరాలు 33 లక్షల ఎకరాలకు ఈ ఇయర్కి చేస్తాం. ఇది 1 కోటి ఎకరాలకు వెళ్ళాలి. 1 కోటి ఎకరాలకు వెళితే మిగిలినంత కూడా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో 1 కోటి ఎకరాలకు హార్టికల్చర్కి వెళ్ళాలని, 1 కోటి ఎకరాలకు హార్టికల్చర్కి వెళితే 100% ZBNFకి వెళ్ళాలని, ZBNF ఒకటి, ఇంకొక పక్కన జీబా టెక్నాలజీ కూడా ఉపయోగించాం కానీ కాస్ట్లీ అది కూడా ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. వాటర్ మేనేజ్మెంట్కి ఒకసారి జీబా వేస్తే ఒకసారి వర్షం పడితే నెల లోపల వర్షం పడకపోయినా పంట వస్తుంది, కానీ కాస్ట్ ఎక్కువ, దాన్ని కూడా ఫలితాలు రాబడుతున్నాం. అల్టిమేట్గా కరువును కూడా తట్టుకునే విధంగా హార్టికల్చర్కి పోతే ప్రాబ్లం లేదు, నీళ్ళ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ రెయిన్ ఫెడ్ క్రాప్ ఒకటే మాకు ప్రాబ్లం ఉంది. ఆ రెయిన్ ఫెడ్ క్రాప్కి ఏ విధంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా కానీ రెయిన్ గన్స్ ద్వారా కానీ నీళ్లు ఎక్కడికక్కడ పెట్టి ఇవ్వగలుగుతాము, 1 or 2 వెట్టింగ్స్ ఇవ్వగలిగితే ఆ పంట కూడా పూర్తిగా వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. టోటల్గా బిఫోర్ సైక్లోన్స్ లాస్ట్ ఇయర్ కృష్ణాలో వేసాం కానీ ఇంకొక 10 రోజులు లేట్ అయింది. అందుకే డిసెంబర్కి వస్తే కరెక్ట్గా సైక్లోన్ వచ్చింది, కానీ ఆ సైక్లోన్ తప్పించుకున్నాం, లేకపోతే చాలా ఇబ్బంది వచ్చేది. నెక్స్ట్ ఇయర్కి జూన్కి అంతా వాటర్ ఇస్తాం. కంపల్సరీగా అక్టోబర్ నవంబర్కి అంతా పంట వచ్చేయాలి. అవసరమైతే 2వ పంటకి ఏది కావాలంటే తీసుకోవచ్చు, కానీ నీళ్లు ఉన్నప్పుడు ఇది మాత్రం కంపల్సరీ తీసుకొస్తాం. ఒక పక్క సైక్లోన్స్ నుంచి కవర్ చేస్తాం, కరువు నుంచి చేస్తాం, పంటలు ప్రజల ఆహారపు అలవాట్లు బట్టి డైవర్సిఫికేషన్కి వెళ్తాం. వీఆర్ బెంచ్ మార్కింగ్ యాజ్ ఆన్ టుడే నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్. ఇది అయిన తర్వాత వీ వాంట్ టు బి డిస్టెంట్ నెంబర్ 1 ఇన్ ఇండియా, నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే ఏ ప్రొడక్టివిటీలో కూడా 1 ఎవరంటే మనం ఉండాలి. దానికి ఏం చేస్తున్నాం, ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అల్టిమేట్గా ప్రిసిషన్ అగ్రికల్చర్ కూడా వెళ్తున్నాం. అనంతపూర్లో 50,000 ఎకరాలు ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో జీడిపల్లి ప్రాజెక్ట్ దగ్గర 50,000 ఎకరాలు ఒకే ప్లాట్లో మైక్రో ఇరిగేషన్కి వెళ్తున్నాం. 50,000 ఎకరాలు మొత్తంగా వస్తే ఏ పంట వేయాలి, ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది, ప్రిసిషన్ అగ్రికల్చర్ ఏం చేయాలి, ఎంత ఎరువు వేయాలి, ఎవ్రీథింగ్ దే కెన్ మానిటర్, వాటర్ ఎవ్రీథింగ్ దే కెన్ మానిటర్. అది కానీ సక్సెస్ అయితే దాన్ని కూడా మైక్రో ఇరిగేషన్లో ఇంకా రిప్లికేట్ చేసుకుంటూ వెళ్తాం. రైతుకి ఏం పని ఉండదు, ఇంకా మిషన్స్ వస్తాయి, పని చేస్తాయి, ఈయన ఓనర్ ఉంటాడు, ఆటోమేటిక్గా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది, పంటలు వస్తాయి. ఇంకా అక్కడి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా పెట్టేస్తే అవి కూడా అక్కడ తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. 1 of the బెస్ట్ ప్లాట్ 50,000 ఎకరాలు ఒకే ఇది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ బిగ్ వే. సో అగ్రికల్చరు ఎవ్రీ వీక్ ఎవ్రీ మండే నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం 4 సంవత్సరాలు. దాని ఫలితాలే వ్యవసాయంలో సంక్షోభం లేకుండా రైతును గట్టెక్కించగలిగాం. చాలామంది పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు, మేము పబ్లిసిటీ కోసం చేయలేదు. రియల్గా రైతుకు వెసులుబాటు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళా నన్ను మీరు గట్టిగా చెప్పలేదు, 11% మ్యాక్సిమం మనం నెంబర్ 1 11% గ్రో అయ్యాం. మన తర్వాత వేరే రాష్ట్రాలు ఇంకా తక్కువ వచ్చాయి. అదేవిధంగా ఆవరేజ్ చూస్తే 20% తెలంగాణ, ఆల్ ఇండియా లెవెల్ 2.47, అన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ డేటా అంతా మీకు ఇస్తాం. బిగినింగ్లో 10-11 అట్ వెళ్ళాం, 3.55 నుంచి ప్రారంభించాం. 14-15లో 3.55, దెన్ 7.78, దెన్ 14.91, దెన్ 17.76. ఈ క్వార్టర్లీ ఈ హాఫ్ ఇయర్లో కూడా 17.17% అండి దక్షిణామూర్తి, 17.7. ఇన్ని ఇబ్బందులు ఉండి 1900 కోట్లు ఒక పక్కన ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఇంకొక పక్కన 17.7% మనకు జీబీఏ గ్రోత్ ఉంది. నేను ఎప్పుడైతే ఆ ఇన్పుట్ సబ్సిడీ తగ్గి అదే కానీ ఏదైతే ఎంఎస్పీకి ఇవ్వగలిగితే ఐ విల్ వెరీ హ్యాపీ. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేట్లు పెంచాలి,
కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దుర్మార్గం అది కూడా పెంచడం లేదు. ఇప్పటికి దగ్గర మనం, నేను అది కూడా చెప్పాను మీకు, దగ్గర 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం కొన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది నామమాత్రంగా ఇచ్చారు. దాంట్లో కూడా కథలన్నీ చెప్పారు. ఏమీ ఇవ్వకపోతే కూడా వాళ్ళు ఇవ్వలేదని మనం వదిలిపెట్టకుండా ఇన్ టైం కొంటున్నాం, మళ్ళీ రైతులకు పే చేస్తున్నాం. కడాన మ్యాంగోకి ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, అదే మరిగా ఆల్మోస్ట్ ఆల్ మెయిజ్కి ఇచ్చాం, మిరపకి ఇచ్చాం. ఇంకో పక్క ఇవి కూడా ఏదైతే సీరియల్స్లో పసుపు కొన్నాం. ఆల్మోస్ట్ అన్ని కొనే పరిస్థితికి వచ్చాం. ఇది బ్రీఫ్గా. సార్ 2 questions. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు చూస్తే 40% ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తామని ఇప్పుడు 25% తగ్గించేశారు. అంటే 75% మనం పెట్టుకోవాలి. వీళ్ళు మాత్రం రేటు మేము అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నామని కథలన్నీ చెప్పారు. దిస్ వేర్ వీఆర్ టుడే. సార్ 2 questions. ఫార్మర్స్ ఇన్కమ్ 1.28 నుంచి 2.52 lakh అయిందన్నారు. గ్రోత్ రేట్ మటుకు 11% ఉంది. ఇది ఎట్లా సాధ్యమైందండి? 11% గ్రోత్తో 97% వచ్చింది. 4 years. అది కరెస్పాండింగ్గా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, 11% ఉండాలి కదా, 97% ఎలా పెరిగింది? 97% పెరగడం కాదు, 97% 4 years కలిపి బేస్ నుంచి డబుల్ అయింది. డబుల్ ది ఇన్కమ్. ఎవ్రీ ఇయర్ 11% పెరిగినప్పుడు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే క్యూములేటివ్గా పెరిగింది. కానీ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నీ కలుపుకుంటే మనకు 97% పెరిగింది. 12% పెరిగితే 100% వస్తుంది గ్రోత్ రేట్. డబుల్ ది ఇన్కమ్. అంతే కదా దక్షిణమూర్తి? అంతే కదా? మైక్ డబుల్ ది ఇన్కమ్ రావాలంటే అరౌండ్ 12% పెరగాలి. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కరెంట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 11% గ్రోత్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 4 years. బట్ ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ 3.5% వచ్చింది. దెన్ అగైన్ ఇట్ ఇస్ 14%. అగైన్ ఇట్ ఆ 14% అగైన్ యూ గెట్ 17.7%. అగైన్ ఇట్ 17%. ఇయర్ బై ఇయర్ ద